సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బట్ అంటే ఇది చాలా రిమార్కబుల్ క్వాలిటీ అండి. సరస్వతి గారు, మీరు అంటే ఒక సక్సెస్ఫుల్ కెరియర్ ఉమెన్ అయ్యండి, ఒక సక్సెస్ఫుల్ హోమ్ మేకర్గా కూడా ఉన్నారు. సో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకాలు ఏంటండి మీ దాంపత్య జీవితంలో, మీ జర్నీలో దట్ యు రిమెంబర్ అ లాట్? ప్రతి సెకండ్ మెమరబుల్ వన్. మా ఇద్దరికి ప్రతి ఏ సెకండ్ అని చెప్పాలి, ప్రతి సెకండ్ ఒక ఫోటో ఫినిష్ లాగా మాకు అది క్యాప్చర్ అయిపోయే మూమెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరి టేస్ట్లు చాలా వరకు ఒకటే ఉంటాయి. అంటే ఒకదానికి ఒకే రకంగా స్పందిస్తాం, చాలా ఇష్టం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు ఎవ్రీ సెకండ్ కూడా ఇద్దరికి హ్యూమర్ అంటే ఇష్టం బాగా. ప్రతి దాంట్లో ఏదో ఒక హ్యూమర్ చూస్తాం, నవ్వుకుంటాం. రోజుకు ఒక్కసారైనా న్యాచురల్ గా మీరైనా కొంచెం అంటే మరి ఎక్కువ నవ్వచ్చు, అంటే బయట వెరీ హ్యాపీగా లక్కీ పర్సన్. మా పిల్లలు ఇద్దరు నన్ను రోజు అడిగే ప్రశ్న, అమ్మ నువ్వు ఎప్పుడు పెద్దదాన్ని అవుతావని. అలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మా మనవరాలతో కలిసి నేను చేసే అల్లరి వేరే రకంగా ఉంటుంది. మనవరాలు ఉందంటేనే ఫస్ట్ అసలు నేను షాక్ లో ఉన్నాను. ఇందాక అసలు మా పాపులర్ క్వశ్చన్, మా సుబ్బు అడిగిన క్వశ్చన్, ప్రదీప్ గారు మీరిద్దరు ఇంత ఎవర్ గ్రీన్ గా చాలా రోజుల నుంచి మీరు అలాగే ఉన్నారు ప్రదీప్ గారు. మీరు కూడా సరస్వతి గారు. మనసుకు వయసు ఎక్కదు, మనసుకు బరువు ఎక్కదు. సో కాబట్టి ఇంకా మనకి వయసే లేదు కదా, హ్యాపీనెస్ ఉంది. ఒకటి అనుభవాలు మనని చాలా బాధ పెట్టచ్చు, అనుభవాలు మనని ఎన్రిచ్ చేయొచ్చు. వి ఆల్వేస్ టుక్ దట్ ఎన్రిచ్మెంట్. ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఈ ఇన్సిడెంట్లో మనం తప్పు చూడొచ్చు, ఒప్పు కూడా చూడొచ్చు. మేము ఎప్పుడు ఒప్పు మాత్రమే తీసుకుంటాం, నెగటివిటీ దగ్గర తీసుకురాం. కంట్రోల్ ఆల్ డిలీట్ చేయాలి కదా, చేస్తాం. సో వీల్ ఓన్లీ క్యారీ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అస్. ఎప్పుడు ఇలా ఉంటారు, అందుకని నేను తన్ని ముట్టుకోకుండా ఉండలేదు. ఆ స్పర్శ పెళ్ళైన కొత్తలో ఎలా ఉందో వాటి కూడా నా మనసు అంతే పులకరింపజేస్తారు. సిగ్గుపడుతున్నారు సార్, కూడా పులకించి సిగ్గుపడుతున్నాం. ఒక షోలో మీరు నమ్మరు, అంటే మనకి సహజ సిద్ధంగా కొన్ని ఇలాగ ఉంటాయి కదా. ఇప్పుడు మనం నిజంగానే సిగ్గుపడతాం. అది ఉమెన్కి వచ్చే అది దాని ఒక నేచర్ అనమాట. మీరు అన్నారు కదా గట్టిగా నవ్వరు మీరు అని. అంటే అలాంటి ఒక వాతావరణంలో పెరిగిన వాళ్ళం, గట్టిగా నవ్వడము అలా అలవాటు లేని వాతావరణంలో పెరిగాం కాబట్టి అలాగే ఉంటాం. ఇంట్లో అంటే పరిధులు ఉండవు, ఇంట్లో మన ఇష్టం. కానీ బయటికి మాత్రం మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ లా ఉంటారు. అవును, సార్ చాలా చిన్నపిల్లాడు, బిందాస్ అంటుంటారు. కరెక్టే, అది 100% కరెక్టే. ఇద్దరం అలాగే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, బ్యాలెన్స్. ఒకళ్ళు ఉండాలి కొంచెం కంట్రోల్ చేసేవాళ్ళు పక్కన. ఆయనకు ఒక్కోసారి తిక్కొచ్చి అంటూ ఉంటారు, అసలు ఇక్కడ ఉండాల్సిందని కాదు, బార్డర్ లోనో ఒక పోలీస్ ఇదిలోనే ఉండాల్సిందని అంటుంటారు. అలాంటి అంటే తను నన్ను ఒక తల్లిలా గైడ్ చేస్తుంది. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతాడు. ఆ సందర్భం కాదో తెలియదు. చాలా ఏళ్ల క్రితం మేము మధుమలై ఫారెస్ట్కి వెళ్ళాం. మా పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు లోపల సఫారీ లాగా దాని లోపలికి వెళ్ళాం. ఒక ఏనుగు, దాని పిల్ల. ఈ ఏనుగు పిల్ల ఒక అడుగు జీపు వైపు వేసింది, మేము ఎక్కిన జీపు వైపు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి దాని దగ్గర తీసుకుని మమ్మల్ని చేసి. ఈ షాట్ నా మైండ్లో సరస్వతి ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఏనుగు పిల్లని నేను, ఏనుగు తను. షీ విల్ గార్డ్ మీ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్. అంటే నేను చెప్తాను, మొదట్లో నేను ఇలా లేను. 37 years ఆఫ్ ఒక మ్యారీడ్ లైఫ్లో ఫస్ట్ 10 years నేను చాలా ఇంకా ఎనిమిషన్స్తోని నన్ను కొంచెం ఇంట్రోవర్ట్గా అలాగ ఉండేదాన్ని. అంత నేను మీడియాలో పనిచేసినా ఏం చేసినా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఓపెన్ అప్ అయ్యేదాన్ని కాదు. మీరు అన్నది కరెక్టే. తర్వాత యాంకరింగ్లో, ట్రైనింగ్లో కొంచెం ఎదిగినా కొద్దీ నాకు మాట అనేది ఎక్కువైపోయింది. ఆ తర్వాత మాకు ఎదురైన అనుభవాలు, ఆయన పడ్డ ఇబ్బంది, ఇవన్నీ నన్ను ఎలాంటి ఒక జోన్లోకి తీసుకెళ్ళిపోయానంటే ఒక మదర్లీ ఫిగర్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు నాకు ఇంకా ఏమీ కనిపించదు. ఆయన ఎక్కడ దెబ్బతింటారో, మళ్ళీ ఎక్కడ కింద పడతారో, మళ్ళీ ఎక్కడ ఎవరేమన్నా ఆయన మోసం చేస్తారు. 24 గంటలు నాకు ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ టెన్షన్ ఉంటుంది. అందరికీ చెప్తున్నా, ఎందుకంటే అలా ఆపుతారా ఏమండి, వద్దండి ఇప్పుడు ఏది చెప్పకుండా చేయనమ్మా. ఇప్పుడైతే ఎనీథింగ్ చిన్న విషయం కూడా తను చెప్పకుండా, తనే నో అందు, కానీ తనకు చెప్తాను. ప్లస్ మైనస్ ఆలోచిస్తాం. అట్లీస్ట్ మనకి ఎక్కువ ప్లస్లు ఉన్నాయి, నో మైనస్ అనుకున్నప్పుడు విల్ గో అహెడ్. లేదు, కొన్నిసార్లు నా మాటకి చాలా వెయిట్ ఇచ్చి కరెక్టే, లెటస్ థింక్, మళ్ళొకసారి ఆలోచిద్దామని అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తనకి ఇప్పుడు అన్నీ నేనే, ఫ్రెండ్ అవన్నీ, పార్ట్నర్ అవన్నీ, ఏదైనా కానీ నేనే, మదర్ కూడా నేనే.
సార్ ఆవిడ సంగతి చెప్పలేదా మేడం కి? ఎవరు ఆ, అన్ని తెలుసమ్మా. అన్నీ తెలుసు. పతి పత్ని ఆర్ ఓ వాళ్ళ అంత బాగా నువ్వు నన్ను ఎక్కడ ట్రాప్ చేయగలవు? కాదు, తెలుసమ్మా. నన్ను కూడా చేయలేదు. వాళ్ళంత బాగా సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇస్తున్నాను సపోర్ట్. ఇది బాగుంది. దట్స్ స్పిరిట్, స్పోర్టివ్ స్పిరిట్. సార్ మేడం యాక్ట్ చేశారు, సరస్వతి గారు షీఈస్ యాక్టెడ్. అవును. సో ఆవిడకంటే ముందు మీరు అవును. యాక్టర్ కాబట్టి ఆవిడ యాక్టింగ్ ఎన్ని మార్కులు వేస్తారు? బాగా యాక్ట్ చేస్తారా? అంటే యాక్చువల్ చెప్పాలంటే 7/10. అబ్బో 3 తగ్గించారండి. అవును మరి. ఎందుకంటే ఎందుకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు? నచ్చడం అంటే తను న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్లో లిటిల్ బిట్ మెలో డ్రామా యాడ్ చేయటం అది తనకు తెలియదు. సహజ నటి అంటే కరెక్ట్ అనమాట అది. కాబట్టి నేనేం చెప్తానంటే యాక్టింగ్ అన్నప్పుడు మనం సహజంగా ఉన్నది వదిలేసి చిన్న బిట్ అది కూడా పాత్రలోకి వెళ్ళాలని చెప్తా. ఇప్పుడు బాగా చేస్తాం. అత్తయ్య ఎంత పని చేశారు అలాగా? అబ్బో అది అది అంటుంది అట్లా అని చెప్పట్లేదు. తను మంచి యాక్టర్ కంటే కూడా మంచి యాంకర్గా అయితే అసలు 10/10. మంచి మ్యూజిక్ డైరెక్టర్ 10/10. మంచి ట్రైనర్ యాజ్ ఎ స్పీకరు. She's amazing. నేను ప్రపంచంలో నాకంటే ఎవరైనా బెస్ట్ స్పీకర్ ఉన్నారు అంటే మాత్రం సరస్వతి. కంపోజ్డ్గా కామ్గా మనకి హైపరు మనం కొంచెం ఉంటుంది, మనకి యు నో మై నేచర్ ఉంటుంది. తను మాత్రం చాలా బాగుంటుంది. సో యాక్టింగ్ కూడా నేను చెప్పాను కదా మధ్యలోంచి తీసుకున్నాను, అదేం పెద్ద మొదటి నుంచి తీసుకోలేదు. తను అన్నది కరెక్టే. నేనేంటంటే తొందరగా మెలో డ్రామా చేయలేను, ఐ కాంట్ టేక్ ఇట్. నా ఒరిజినాలిటీనే నాకు వస్తూ ఉంటుంది, దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ప్రదీప్ గారి యాక్టింగ్ రోల్స్ గురించి మాట్లాడదాం. మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న రోల్ ఏదండి ఫైనలీ? నేను అసలు ఆలోచించకుండా చెప్పేస్తాను. చాణక్య అని ఆయన ఒక సీరియల్ చేశారు దూరదర్శన్కి. దూరదర్శనే కదా, ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అది. దానికే మాక్సిమం నెంబర్ ఆఫ్ నంది అవార్డ్స్ వచ్చాయి. అందులో ఆయన యాక్టింగ్ కానీ, ద డైలాగ్ డెలివరీ కానీ, ఆయన అటైర్ కానీ అసలు మర్చిపోలేని క్యారెక్టర్. అది నాకు చాలా ఇష్టం. నాట్ బుచ్చిబాబు, నాట్ ఏంటది జంధ్యాల గారి సినిమా. మీరు బెస్ట్ అడిగారు కాబట్టి చెప్పా, బెస్ట్ అన్ని బెస్టే ఆయనకి. బట్ ది బెస్ట్ అంత గుర్తుండిపోయింది, నాకు బాగా గుర్తుంది అంటే చాణక్య క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఆయనకి 10 అవతారాలు, మేము ఆయన అంటూ ఉంటాం 10 అవతారాలు ఉన్నాయి మీకని. ఆయన ఒక యాక్టింగే కాదు కదా, యాక్టింగ్, యాంకరింగ్, ట్రైనర్, స్పీకర్, చాలా 10 అవతారాలు ఉన్నాయి ఆయనకి. ఒక డైరెక్టర్, ఎడిటర్, ఇంకా తెలియని కోణాలు చాలా ఉన్నాయి, ఒక స్క్రిప్ట్ రైటర్. సో అన్నింటిలోకి ఏది బెస్ట్ అని అడిగితే మాత్రం డైరెక్టర్. ఆయన విజువల్ అసలు మామూలుగా ఆయన విజన్ ఉండదు, చాలా ఆలోచించడం కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడం కానీ, ఆయన డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్, సీరియల్స్, ఐ జస్ట్ లైక్ యాజ్ ఎ డైరెక్టర్. అండ్ తర్వాత ది నెక్స్ట్ టు దట్ యాక్టర్ అనుకున్నాను. కానీ ఒక స్టేజ్లో ఈయన స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ చూసినప్పుడు నేను బాగా అనేదాన్ని, మీరు యూ విల్ బి ఎ వెరీ గుడ్ స్పీకర్ టుమారో, నాకు మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉంది అన్నాను. అది ఎప్పుడండి? 10-15 years బ్యాక్. అండ్ ఎక్సలెంట్ గా రాణిస్తారు. ఇప్పుడు అసలు అదే ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ మచ్. ఏమిటి సార్ మీ సారాంశం మోటివేషనల్ స్పీకింగ్ లో? అంటే మనం ఒక ప్రతిపాదన పెడతాం, జీవితం అంటే ఇది, ఇలా ఉండండి అని. మీ ప్రతిపాదన ఏంటి కోరుగా? అంటే మోటివేషన్ అనేది జిగ్జిగ్లర్ చెప్తాడమ్మా. ప్రతిరోజు మనం స్నానం చేసేటట్టుగా ప్రతిరోజు మనకి ఏదో ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ అంతర్గతంగా ఉండొచ్చు, బయట నుంచి నా అలాంటి వాడు చెప్పచ్చు, కమాన్ కదులు అని నేను అనొచ్చు, నీ అంతటి నువ్వే కదలచ్చు. ఒక గుడ్డుని బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది, అదే గుడ్డు అంతర్గతంగా పగిలితే అది ప్రాణం అవుతుంది. ఒక అడవిలో ఉన్న నిప్పు అడవినే దహించేస్తుంది, అదే నిప్పుని ఫ్యాక్టరీ ఫర్నెస్లో పెడితే ఏ ప్రోడక్ట్ అయినా తయారు చేయడానికి పడుతుంది. నీలో ఉన్న కాంపిటెన్సీస్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టి ఎనర్జీస్ని ఛానలైజ్ చేసేది మోటివేషన్. దానికి మనం అనుక్షణం ఎస్ ఐ క్యాన్, నేను చేయగలుగుతాను, నేను చేయగలనా అన్న డౌట్ వస్తే పడిపోతాను, నేను చెయ్యగలుగుతాను అని చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. కాబట్టి మేము చేసే మోటివేషన్ ఏంటంటే, జనరల్గా అందరూ నెగటివ్ వర్డ్స్తో మాట్లాడతారు, నేను ఒక్క నెగటివ్ వర్డ్ మాట్లాడాను. నేను ఎప్పుడూ చెప్పేది నీలోనే శక్తి ఉంది. చేప చెట్టెక్కలేదు, చిలక ఈదలేదు, నేను స్వప్నం కాలేను, స్వప్న ప్రదీప్ కాలేరు, ప్రదీప్ సరస్వతిలో ఉంటాడు, సరస్వతి ప్రదీప్లో ఉండరు. ఎవరి కాంపిటెన్సీస్ వాడివి. కంపారిజన్లు కానీ పక్కవాడి దగ్గర తలకాయ ఉంచుకోవాల్సిన అవసరం మనకి లేదు. నా మోటివేషన్ ఎప్పుడు అవతలవాడి ఇన్నర్ కాంపిటెన్సీస్ పైకి తీసుకురావడానికే నా పర్పస్. చాలా బాగుంది సార్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. వాళ్ళలోని క్వాలిటీస్ని బయటకు తీసుకురావడం.